పూర్వం ఒకానొక పల్లెటూరులో ఆరవ్ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతనికి వినాయకుడంటే చాలా భక్తి. ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన వెంటనే వినాయకుడిని తలుచుకునేవాడు. ఒకరోజు ఆరవ్ తన తల్లితో, అమ్మా, నేను ఈరోజు వినాయకుడి గుడికి వెళ్లి ఆయనకు ఇష్టమైన మోదకాలు సమర్పించాలనుకుంటున్నాను అన్నాడు. ఆరవ్ తల్లి సంతోషంగా ఒప్పుకుంది. వెంటనే కొన్ని మోదకాలు తయారుచేసి ఒక పళ్ళెంలో పెట్టి ఆరవ్ చేతికి ఇచ్చింది. ఆరవ్ సంతోషంగా ఆ పళ్ళెం తీసుకుని గుడివైపు నడవడం మొదలుపెట్టాడు. అతని వెనుక ఒక చిన్న ఎలుక కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ ఎలుక వినాయకుడి వాహనమని ఆరవ్కు తెలుసు. దారిలో ఆరవ్ ప్రకృతి అందాలను చూస్తూ మురిసిపోయాడు. రంగురంగుల పువ్వులు, పచ్చని చెట్లు అతని మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. ఇంతలో ఆరవ్కు ఒక ఆలోచన వచ్చింది. వినాయకుడికి కేవలం మోదకాలు మాత్రమే కాకుండా ఒక అందమైన పువ్వును కూడా సమర్పిస్తే ఆయన ఎంత సంతోషిస్తారో కదా అనుకున్నాడు. వెంటనే ఆరవ్ దారి పక్కన ఉన్న ఒక పూల మొక్క నుండి ఒక అందమైన గులాబీ పువ్వును కోసుకున్నాడు. ఇప్పుడు అతని చేతిలో మోదకాలున్న పళ్ళెంతో పాటు ఒక అందమైన గులాబీ పువ్వు కూడా ఉంది. కొంతసేపటికి ఆరవ్ గుడికి చేరుకున్నాడు. గుడి ముందు ఎంతోమంది భక్తులు వినాయకుడి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆరవ్ కూడా వారితో పాటు నిలబడి తన వంతు కోసం ఎదురుచూశాడు. చివరికి ఆరవ్ వంతు వచ్చింది. అతను భక్తిగా వినాయకుడి ముందు నిలబడి మోదకాలున్న పళ్ళెంతో పాటు గులాబీ పువ్వును కూడా సమర్పించాడు. వినాయకుడు చిరునవ్వుతో ఆరవ్ను దీవించాడు. ఆరవ్ మనస్సు ఎంతో సంతోషంతో నిండిపోయింది. అక్కడ ఉన్న పూజారి ఆరవ్కు ప్రసాదం ఇచ్చాడు. ఆరవ్ ఆ ప్రసాదం తీసుకుని గుడి బయటకు వచ్చాడు. అతనితో పాటు వచ్చిన చిన్న ఎలుక కూడా అతని వెంటే వచ్చింది. ఆరవ్ ఆ ఎలుకను చూసి ప్రేమగా నవ్వాడు. ఆ రోజు నుండి ఆరవ్ ప్రతిరోజూ వినాయకుడి గుడికి వెళ్లి తన భక్తిని చాటుకునేవాడు. వినాయకుడు కూడా ఆరవ్ యొక్క స్వచ్ఛమైన భక్తికి మెచ్చి అతనికి తన ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ అందిస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఆ చిన్న బాలుడు తన భక్తితో దేవుడిని మెప్పించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.